ఏదో ఆశించి కాదు, ఆశతో అంతకన్నా కాదు. వాడి బాధ చూడలేక వచ్చా. నా మౌనంతో శిక్షిస్తున్నాను, నన్ను క్షమించమ్మా. ఇంకా ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. పదరా లోపలికి. నాకు నీ మీద ఉన్న ప్రేమే మిమ్మల్ని ఇంతలా బాధ పెడుతుందని ఏనాడు ఊహించలేదు ప్రియా. నా ప్రేమ నాదైనట్టు వాళ్ల ప్రేమలు కావా? అయినా స్వార్థం, నీ క్షేమం ముఖ్యమనే స్వార్థం ఇలా చేయిస్తుంది. ఈ దుర్మార్గాన్ని ఏ దేవుడు క్షమించడు. నిన్ను క్షమించమని మాత్రం ఎలా అడగగలను? తప్పు చేస్తున్నానమ్మా, వేరే దారి లేదు నాకు. ఏమండి? 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 ఏంటి దుర్గా? ఓ, ఫ్రెష్ అయిపోయారా? మీరు మాత్రం ఫ్రెష్ అయిపోండి, ఏం పట్టించుకోకండి. ఎంతకు తెగబడ్డారో చూసారా వాళ్ళు? నిన్నటిదాకా వాడికి నూరు పోసి తిరిగి రమ్మని చెప్పారు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఏం బుద్ధండి వాళ్ళది? ఏదో గొప్ప సంబంధం వచ్చినట్టు అంత బిల్డప్ ఇచ్చారు కదా, మళ్ళీ వీడి కోసం వెంపర్లాటం ఎందుకు? వద్దనుకున్న వాళ్ళు వద్దనుకున్నట్టు ఉండాలి. చీ అంటే కుక్క కూడా వెనక్కి తిరిగి చూడదండి. అలాంటిది సిగ్గు వదిలేసి ఎలా రమ్మంటుందో చూడండి. పాపం అనకూడదండి ఇలాంటి వాళ్ళని. అమ్మో 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 అమ్మో, ఇంకాస్త ఆలస్యం అయ్యుంటే వీణ్ అలానే లాక్కుని వెళ్ళిపోయేదిగా. మరి ఇంత బరి తెగింప? ఇంతేనో ఇంకేమైనా ప్లాన్ లేశారు? కొత్తల్లో కాచుకుని కూర్చున్నారు. ఎప్పుడెప్పుడు వీడిని తనుకుపోదావా అని చూస్తున్నారండి. ఎరా, ఎప్పుడు ఎలా సందు దొరుకుతుందా అని నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆవిడ చెయ్యి పట్టుకుని లాకెళ్ళగానే అలా వెళ్ళిపోవడమేనా? ముక్కుతాడు వేసినట్టు అలా గంగిరెద్దులా వెనకాలిపోవడమేంట్రా? అసలు బుద్ధి బుర్ర ఉన్నాయారా నీకు? నేను రాను, నువ్వు పో అనొచ్చుగా. అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావరా? ఏం చెయ్యాలనుకుంటున్నారా మీరంతా కలిసి? ఏంటి వెళ్ళిపోయినట్టు అలా మాట్లాడతారేంటి? వెళ్ళిపోవడమేంట్రా? నేను గాని ఎదురు పడకపోతే ఎదురు చెప్పేది లేక ఆ కొంపలు సెటిల్ అయిపోయాడు కదా. నేనేం వెళ్లేవాణ్ణి కాదు. వాళ్ళు వచ్చి అలా చెయ్యి లాగేసరికి అవొక్కయ్యాడు బావా. అవాక్కయ్యాడు, ఆనందంగా అలా ఉండిపోయాడు. ఏరా, కనికట్టేమైనా చేసావా నువ్వు? అమ్మా, వెళ్ళిపోయినట్టే మాట్లాడతావెందుకు? నువ్వే వెలగొట్టావు కదా, ఇంకా ఎందుకీ అరుపులు కేకలు? కాస్త ప్రశాంతంగా బతకనివ్వండి. చూసారా అండి, వాడిని చూసారా? అసలు వాడేం మాట్లాడుతున్నాడో విన్నారా? ఎందుకండి అంత కోపం వాడికి? తెలిసిందేగా, మళ్ళీ వాడిని అడగడం ఎందుకు?
పంచాయతీలు ఆపి ముందు జరగాల్సిన పనులు చూడండి. నా అదృష్టం బాగుంది, టైం అనుకూలంగా ఉంది. లేకపోతే ఈ పాటికి ఏడుస్తూ కూర్చోవాల్సి వచ్చేది. పదవే లక్ష్మి, ఏమైనా పనులు మిగులున్నాయేమో చూసుకుందాం పద. ప్రియా, ప్రియా ప్లీజ్ ప్రియా, నువ్వు వేడవద్దు. అసలు ఎందుకు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు? ఎందుకు అలా ప్రవర్తించావు? మీ జీవితాలు అన్యాయం అయిపోవద్దనే వెళ్ళాను. వాళ్ళు వాడిని ఆపుతున్నారు, అందుకే వెళ్ళాను. వెళ్ళావు, వచ్చి ఏడుస్తూ కూర్చున్నావు. అత్తయ్య అడ్డు రాబట్టి సరిపోయింది, లేకపోతే ఆదిత్య వచ్చేవాడు తెలుసా? ఏంటి నువ్వనేది? వదిన అడ్డు రాబట్టి సరిపోయిందంటున్నా? అంటే వాడు రావడం, వచ్చి నీ చెయ్యి అందుకోవడం నీకిష్టం లేదా? మనసు మార్చుకున్నావా? ఆ మినిస్టర్ తమ్ముడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అయ్యో, అలాంటిదేమీ లేదు ప్రియా. మరెందుకే అలా అన్నావు? నిజం చెప్పు. నా ఉద్దేశం అది కాదు ప్రియా. వాడి విషయంలో మామయ్య చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. వాడొస్తే మా పెళ్ళైతే మామయ్య మనల్ని బ్రతకనిస్తాడా? ఆ ఉద్దేశంతోనే అన్నాను. లేదు, నువ్వేదో దాస్తున్నావు. ఇదివరకు నేను ఆపినా ఆగేదానివి కాదు. నన్ను సంతోషంగా ఉంచటానికి తిమ్మిని బమ్మిని చేసేదానివి. వదినని ఛాలెంజ్ చేసి ఓడించేదానివి. ఇప్పుడెందుకే మావయ్య పేరు చెప్పి సైలెంట్గా ఉంటున్నావు? వదిన విషయంలో వెనక్కి తగ్గుతున్నావు. నువ్వేగా వాళ్ళ పిరికితనం పోవాలి అని అన్నది. ఎందుకొచ్చిందే నీలో ఈ మార్పు? చెప్పవే. అయ్యో, అదేం లేదు ప్రియా. నీకు మామయ్యకు మధ్య దూరం పెరగొద్దు అని అన్నా, అంతే. మా పెళ్లి జరిగినా జరగకపోయినా మీ మధ్య ప్రేమలు తగ్గొద్దు ప్రియా. ఇంకా తగ్గొద్దేంటే? ఎప్పుడైతే అన్నయ్య వాణ్ణి నీతో మాట్లాడొద్దు అన్నాడో అప్పుడే తగ్గిపోయింది. నిశ్చితార్థం ఆపినాడే దూరాలు పెరిగిపోయాయి. ఇలా చూడు, నా కోసం మీ భవిష్యత్తులో అన్యాయం అయిపోవద్దు. ప్రియా, పరిస్థితులను బట్టి నడుచుకోవాలి. ఆవేశం సమస్యలకు పరిష్కారం కాదు. కాస్త ఓపికగా ఉండడం మంచిది. జరిగిందేదో జరిగింది, మళ్ళీ ఇలా ఇంకెప్పుడు చేయకు ప్రియా. ఈ విషయం నాన్నకు తెలియనివ్వద్దు. విన్నాను తులసి, మొత్తం విన్నాను. అది తొందరపడ్డా ఆవేశపడ్డా నేను ఆరాటపడ్డా నీ సంతోషం కోసమే. ముందు ప్రియ అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు? నీ మౌనం వెనుకున్న రహస్యం ఏంటి? మీ వివాహం వల్ల నీకు మాతృవియోగం కలుగుతుంది. తన క్షేమమే నాకు ముఖ్యం. అదే నా ప్రాణం. ఆదిత్యతో పెళ్లి నీకిష్టం లేదా? ప్రియ అడిగినట్టు మనసేమన్నా మార్చుకున్నావా? ఎందుకు ఇద్దరు నన్ను తప్పుపడుతున్నారు? అమ్మకు మామయ్యకు మధ్య శత్రుత్వం పెరగొద్దు అని నేను ఆరాట పడుతుంటే మీరిద్దరు నన్ను అపార్థం చేసుకుంటున్నారా? మనసు మార్చుకున్నానని నిందలు వేస్తున్నారు.
ఒకరి ప్రేమ కోసం మరొకరి మధ్య ప్రేమ ద్వేషంగా మారాలా? అన్న చెల్లెళ్ళు పగోళ్ళుగా మారిపోవాలా? ఇద్దరు కలిసి నన్ను దోషిని చేస్తారా? నన్ను తప్పు పడుతున్నారా? అయ్యో, ఎందుకు ఏడుస్తావు? మరి లేకపోతే మీరు నన్ను అనడం ఏంటి, అపార్థం చేసుకోవడం ఏంటి? అపార్థం ఏంట్రా? ఎందుకలా ఉంటున్నావు అని అడుగుతున్నాను అంతే. నిన్ను బాధ పెట్టాలని కాదురా, ఊరుకో. నువ్వేడిస్తే మేము తట్టుకోలేమే. ఊరుకో. నువ్వు ఏడిస్తే నా పరిస్థితి అంతే. సరే, ఏడవన్లే. ఊరుకో. నువ్వు చెప్పిన రేటుకి పైసా తగ్గించలేదు. రేపు ఏర్పాట్లలో కానీ భోజనాల్లో కానీ ఏదైనా లోపం జరిగిందనుకో, పైసా కూడా ఇవ్వకండి మేడం. ఏం మాట్లాడుతున్నా? డబ్బులు ఆపేస్తే పోయిన పరువు తిరిగొస్తుందా? పొరపాటు జరగటానికే వీల్లేదు. సరే మేడం, పొరపాటును కూడా పొరపాటు జరగదు. చెప్పినవన్నీ కరెక్ట్గా అయ్యేటట్టు చూస్తా. నాది హామీ. సరే, వస్తాను మేడం. వెళ్ళు. నమస్కారం అమ్మా. పెరుమాళ్ళు కూర్చో. లక్ష్మి, పిన్ని, సత్యవతి, రండి రండి. పెరుమాళ్ళు చీరలు తీసుకొచ్చాడు. ఏమేం చీరలు తెచ్చారు? కంచి, ధర్మవరం, బనారస్, పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ అన్ని రకాలు తెచ్చానమ్మా. అబ్బో, చాలా తెచ్చారు. చూపించండి. రండి పిన్ని. చాలా బాగుంది. ఏది ఇవ్వండి. చూడు పిన్ని. పిన్ని, ఇది చూడు, బాగుందా? మామూలుగానే ఉందే దుర్గా. ఉంది కదా. కలర్ అంతగా బాగోలేదే దుర్గా. జెరీ బోర్డర్ కూడా కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అదే ఫ్యాషన్. అయ్యో, ఇది చూడు పిన్ని, కలర్ ఎంత బాగుందో. ఏమోనమ్మా, ఈ కలర్ కి నాకు ఆ కాంబినేషన్ నచ్చలేదు. ఊరుకు ఇంత దుర్గమ్మ, మంచి ఏమన్నా మంగళగిరి చీరలు తప్ప ఆవిడకి ఏవి నచ్చవు. సత్యాలు, ఈ చీర ఎలా ఉంటదంటావు? నీకు బాగుంటది. నాకు కాదే, పెళ్లి కూతురు వెంకటలక్ష్మికి. పెళ్లి కూతురికైతే ఓల్డ్ ఫ్యాషన్. ప్రియా, ఏంటక్క? ఏంటి అన్యాయం? తులసికి నిశ్చితార్థం అన్నారు. అప్పుడు మీ అన్నయ్య వచ్చి నానా హంగామా చేసి ఆపేశాడు. తర్వాత దాని అదృష్టానికి మినిస్టర్ సంబంధం వస్తే ఆ నిశ్చితార్థం ఆదిత్య వచ్చి చెడగొట్టాడు. తులసిని నేనే చేసుకుంటానని 10 మందికి తెలిసేలా చెప్పాడు. తీరా ఇప్పుడు ఆ దుర్గమ్మేంటి ఆదిత్యకి వెంకటలక్ష్మికి నిశ్చితార్థం చేస్తోంది. మీరేం నిల్దీరా? ఇలా నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉంటే రేపు తులసి జీవితం ఏమైపోవాలి? ఏం మాట్లాడవేంటి ప్రియా? పక్క పక్కన ఇల్లు, ప్రతి విషయం తెలుసు. అయినా పట్టించుకోకుండా వాళ్ళున్నారంటే వాళ్ళ ఉద్దేశాలేంటో. కందకలేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు వాళ్ళకి లేని దురద మనకెందుకు? రేపు వాళ్ళు అడగమన్నారని మనమేది చెప్తే దుర్గమ్మ మనల్ని ఆడిపోసుకుంటుంది. పదండి వెళ్దాం. ఏంట్రా ఆదిత్య, అది మరదలన్నో ప్రేమన్నో పెళ్ళన్నో, తులసి లేకపోతే లైఫే లేదన్నావు. ఇప్పుడేంట్రా ఇంకెవరితోనో నిశ్చితార్థం అంటున్నావేంటి? తులసిని చిట్ చేసినట్టే కదరా. రేయ్, తులసి గురించి నీకు తెలియకుండా మాట్లాడకరా. నేను తులసిని చీట్ చేయడం ఏంట్రా?
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చీట్ చేసినట్టే కదరా? నా పరిస్థితి గురించి మీకేం తెలుసురా? ఎక్కడికి అంటే చెప్పకుండా తీసుకువెళ్తున్నావేంటి? సైలెంట్ గా కూర్చో, వెళ్ళాక నీకే తెలుస్తుంది. వెళ్ళాక తెలియడం ఏంటి? టెన్షన్ పెట్టకుండా చెప్పు. దగ్గరలోకి వచ్చాం లేవే, కాసేపు టెన్షన్ పడకుండా కూర్చో. షూ. చివరికి లేచిపోదాం పదా అని డబ్బు నగలు కూడా తీసుకొచ్చానురా. అది ససే మీరా రాను అని సుభాషితాలు చెప్పింది. చివరికి నా వల్ల సాధ్యం కాని కండిషన్స్ పెట్టింది. అలా అయితే మన పెళ్లి అంది. అరే నన్నేం చేయమంటారా? కండిషనా? అదేంట్రా? నీ ప్రేమలో నిజాయితీ ఉంటే అత్తయ్యని మామయ్యని ఒప్పించి నా మెడలో తాళి కట్టు. అంతేగాని పారిపోయి నీతో రాలేను. ఇదే ఫైనల్. ఇంకెప్పుడు ఇలాంటి ప్రపోజల్తో రాకు. ప్రతిమిలాడనరా నో అని చెప్పి వెళ్ళింది. నువ్వు ఎన్నైనా చెప్పురా, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏయ్, కరెక్ట్ కాదని నాకు తెలుసు. కానీ అమ్మ నాన్న చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. ఒకవేళ నేను చేస్తా అని బెదిరించినా ప్రయోజనం లేదు. నన్నేం చేయమంటారా? అది ఒప్పుకుంటే ఇప్పుడే నేను తాళి కట్టడానికి రెడీ. అమ్మ నాన్న అంగీకారం అంటే ఈ పెళ్లి జరగదు. ఇక్కడికేనా నువ్వు తీసుకొస్తాను అంది? ఏంటి తులసి మీ సమస్య? మాకెవరికి అర్థం కావట్లేదే. వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు వద్దనడం ఏంటి? ఎవరు కాదన్నా కుదరదన్నా మేమంతా నీకు సపోర్ట్ చేస్తాం. మీ పెళ్లి దగ్గరుండి జరిపిస్తాం. నీకు ఓకేనా? అసలు వీడేమంటున్నాడు? నువ్వేదో వీలు కాని కండిషన్స్ పెట్టావంట కదా. నేను కండిషన్స్ పెట్టానంటారేంటి? కాదు, మేమేమన్నా పరే వాళ్ళమా? మేనత్త మేనమామ పిల్లలం, పైగా బావ మరదళ్ళం. పెద్దవాళ్ళు, పర్టికులర్గా వాళ్ళ అమ్మ నాన్న. వీడిని పెళ్లి చేసుకుంటే నాకు కాబోయే అత్త మామలు. ఉండాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందే. అందుకే వాళ్ళు ఇష్టపడాలి, వాళ్ళు సరే అనాలి అని చెప్పాను. అది నా తప్ప? లేకపోతే రెండు కుటుంబాలు విడిపోతాయి, మొహాలు చూసుకోకుండా విడిపోతాయి. వాళ్లకు నచ్చని కోడలుగా వెళితే జీవితాంతం నేను నరకం అనుభవించాల్సి వస్తుంది. అటు వాళ్ళు, ఇటు వీళ్ళు. మధ్యలో మేము తల పట్టుకొని ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది. అందుకనే అత్తయ్యని మామయ్యని ఒప్పించరా అంటే అది చేతగాక ఇలా మీతో రాయబారాలు మొదలు పెట్టాడా? ఏం ఆదిత్య, ఈ రాయబారాలేంట్రా? పారిపోదామని నువ్వు, చాటుమాటిగా పెళ్లి చేస్తామని వీళ్ళు. ఏం పనిరా ఇది? ఇలాంటి వాటికి నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను. నేనేం రాయబారం చేయలేదు, వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు వచ్చే విషయం కూడా నాకు తెలీదు. అబ్బో, నీకు తెలీదు అంటే నేను నమ్మాలా? చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పింది వాడికి గుర్తుంది. అది జరిగితేనే మా పెళ్లి జరుగుతుంది. మరి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అది కాదు తులసి. తులసి అని గుర్తుంది కదా? ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే జరగాలి. నో పక్కదారులు, నో దొంగ పెళ్లిళ్ళు. ఆదిత్య, మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. భవ్య, నువ్వు వస్తున్నావా లేదా? వస్తున్నాను. మీ అభిమానానికి థ్యాంక్స్ ఫ్రెండ్స్.
ఛ! ఏంట్రా ఇది ఇలా అయితే ఎలా? చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది కదరా? రేయ్, ఏంట్రా కరెక్ట్? మా పేరెంట్స్ ఓకే అంటారా? చేస్తామని పాయిజన్ బాటిల్ చూపిస్తున్నారు. చివరికి నేనే తాగే పరిస్థితి వచ్చేలా ఉంది. పిచ్చి పిచ్చి ఆలోచన చేయకరా. కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. ఛీ! పద, ఇక్కడ ఉంటే ఇలాగే మాట్లాడతావు. మీరు వెళ్ళండి రా. పదరా. రే నువ్వు పదరా రా. ఛ! ఎక్కు. రే లే, లేచి నిలబడు. దేనికి? నిలబడరా చెప్తాను. లేవరా, లే నుంచో. తీసుకో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాపిష్టి వాళ్ళ దిష్టి. ఏంటమ్మా ఇదంతా? ఏంటంటావేంట్రా? ఆ పాపిష్టి వాళ్ళు వచ్చేళ్లారు కదా, ఆ కళ్ళు పడి నీకు ఏ కీడు జరగకుండా ఉండాలని దిష్టి తీస్తున్నాను. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళకి ఇప్పుడు దిష్టి ఏంటమ్మా? శవాలకి దిష్టి తగులుతుందా? పిచ్చి పిచ్చిగా వాక్కు. ఏంటా మాటలు? శవాలేంటి, చావటాలేంటి?